ఆచార్య శంకరులు గచ్చత్వాక్య నామకరణం. ఆ వార్త గ్రామమంతా వ్యాపించింది. ఆడవారందరూ ఒక్కొక్కరే వచ్చి పురిటి బిడ్డను చూసి వెడుతున్నారు. కొంతమంది పిల్లవాని యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆ తేజస్సును చూడలేక ఆశ్చర్యపోతున్నారు. మంత్రసాని మగపిల్లవాడు అని అందరికీ తెలియచేసింది. అచటకు వచ్చిన స్త్రీలందరూ చాలా హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. అందరి కళ్ళలోనూ ఆనంద బాష్పాలు తేలియాడుతున్నాయి. ఇంతలో పిల్లవాడు ఒకసారి ఏడ్చాడు. అది ఏడుపులా వినిపించలేదు, ఓంకారనాదంలా వినిపించింది. మరొక్క మారు అందరూ ఆశ్చర్యపోయారు. పిల్లవాడు ఎప్పుడు ఏడ్చినా అందులో ఓంకారనాదం వినిపిస్తూనే ఉంది. చూసిన వాళ్ళే మళ్ళీ వచ్చి చూస్తున్నారు. ఎంతసేపు పిల్లవాణిని చూచినా ఎవ్వరికీ తనివి తీరడం లేదు. పిల్లవాళ్ళని చూచిన వారందరూ అవతార పురుషుడు అన్నారు. మరికొందరు సాక్షాత్ పరమేశ్వరుడే జన్మించాడు అన్నారు. మరికొందరు ఆర్యాంబ చాలా అదృష్టవంతురాలు అన్నారు. సామాన్యంగా పురిటి బిడ్డను చూడటానికి స్త్రీలు మాత్రమే వస్తారు. కానీ వీరందరూ వర్ణించి చెప్తున్న విశేషాలు పురుషులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఒక్కసారి శివగురువు యొక్క శిశువును చూసి వద్దామని గ్రామంలోని పురుషులు కూడా బయలుదేరి వెళ్ళి కుర్రవాణిని చూసి ఆనందిస్తున్నారు. బాలుని యొక్క రూపురేఖ విలాసాదులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చక్కని ముక్కు, తామర రేకుల వంటి కన్నులు, శ్రీకారం వంటి చెవులు, విశాలమైన నుదురు, వెడల్పుగా ఉన్న వక్షస్థలం, మల్లెపువ్వు వంటి శరీరఛాయ, తుమ్మెద రెక్కల వంటి కురులు అని ఆడవారందరూ తమలో తాము వర్ణించుకుంటూ మురిసిపోతున్నారు. ఆర్యాంబ శివగురువులకు కుమారుడు కలిగిన సమయంలో కొన్ని వింతలు జరిగాయి. సహజ వైరంతో ఉండే లేళ్ళు, పెద్ద పుళ్ళు, ఏనుగులు, సింహాలు, ఎలుకలు, పిల్లులు, పాములు, ముంగీసలు, మేకలు, నక్కలు మొదలగు జంతువులన్నీ పరస్పరం ప్రేమానురాగాలతో కలిసి జీవిస్తున్నాయి. మహాపురుషులు జన్మించినప్పుడు ఇది సహజమే అనే శాస్త్రవచనం. పంచభూతములన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. దిక్కులు నిర్మలంగా ఉన్నాయి. గాలులు మెల్లగా వీస్తున్నాయి. హోమగుండంల యందలి అగ్నులు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. అన్ని లోకములకు నేత్రం వంటి సూర్యునిచే 3 లోకములు ప్రకాశించినట్లుగా, వినయము వలన విద్య ప్రకాశించినట్లుగా పుట్టిన పిల్లవాడు సహజమైన కాంతులతో ప్రకాశిస్తున్నాడు. శివగురువు జ్యోతిష్శాస్త్ర పండితులందరినీ సగౌరవంగా ఇంటికి పిలిపించాడు. వారందరితో కలిసి జన్మకాల గడియలు లెక్క కట్టారు. దాని ప్రకారం బాలుని జాతకం వ్రాసి శివగురువుకు అందజేశారు. పురుడు వచ్చిన నాటి నుండి మొదటి 10 రోజులు గడిచిపోయాయి. 11వ రోజున అందరూ మంగళ స్నానాలు చేశారు. ధూపదీప నైవేద్యాలతో పరమేశ్వరునికి అర్చన చేశారు. శాంతులు జరిపించారు. బ్రాహ్మణులకు సువర్ణ గోదాన భూదానదులను ఇచ్చారు. జాతక కర్మ చేయుటకు అందరూ సిద్ధంగా ఉన్నారు. జాతక కర్మలో భాగంగా నామకరణం చేయాలి. మన పూర్వీకులు పుట్టిన పిల్లవానికి పేరు పెట్టుటకు కూడా కొన్ని నియమాలు పాటించేవారు. ముందుగా పిల్లవాని జాతక చక్రం చూసి ఏ మాసం నందు జన్మించాడో అట్టి మాసాధిష్టాన దేవత యొక్క పేరు ముందుగా పెట్టేవారు. అనంతరం వ్యవహారిక నామాన్ని ప్రకటించేవారు. బాలుని యొక్క ఆకారాన్ని, గుణగణాలను శాస్త్ర ప్రకారం గుర్తించి దానిని పురోహితులు తెలియచేస్తారు. శ్రీరామునికి వశిష్ఠ మహర్షి, శ్రీకృష్ణునికి గర్గాచార్యుల వారు ఈ విధంగా నామకరణం జరిపించినట్లు మనకు ఇతిహాసాదుల వలన తెలుస్తుంది. శివగురువు కూడా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. పరమేశ్వర కృప కటాక్షంతో తమకు బాలుడు ఉద్భవించాడని కూడా స్మరించుకున్నాడు. పితృదేవతలకు నమస్కరించాడు. సుందరమైన ఆకారం కలవాడు, అందరికీ సుఖమును కలగజేయువాడు, పరమేశ్వరుడైన శంకరుని యొక్క అనుగ్రహంతో తన ఇంట వెలిసినవాడు అయిన బాలునికి శంకర అని పేరు సార్థకమవుతుందని భావించాడు. తన యొక్క తల్లిదండ్రులందరూ శంకర భక్తులే. అందువలన శంకర అని నిర్ధారణ చేశాడు. సాక్షాత్ కైలాసనాథుడే అవతరించాడనే విషయం గుర్తించకపోయినా భక్తి పారవశ్యంతో నామకరణం చేశాడు. యద్వాచిరాయ కిల శంకర సంప్రసాదాత్ జాతస్తతో వ్యదిత శంకర నామధేయం. శంకరుని బాల్య క్రీడలు.
దేశాన్ని పరిపాలించే మహారాజుకు విద్యాబుద్ధులు బోధించే పండితునికి వంశాంకురంగా మగ శిశువు జన్మిస్తే వారింటిలోని వారికే కాక ఆ గ్రామానికి దేశానికి కూడా పర్వదినమే. అందువలన కాలాడి అగ్రహారంలోని వారందరూ శివగురువునకు మగపిల్లవాడు కలిగినందులకు సంతోషంతో పండగ చేసుకున్నారు. ఈ చిన్న పిల్లవాడు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చి జగద్గురువై జీవన మార్గాన్ని సరిదిద్దుతాడని తెలియదు. కానీ ఒక దీపం నుండి మరి ఒక దీపం వచ్చినట్లు మరి ఒక పండితుడు జన్మించాడని సంతోషించారు. మేధావులైన జ్యోతిష శాస్త్రవేత్తలను గౌరవంగా పిలిపించాడు శివగురువు. తన కుమారుని యొక్క జాతక చక్రాన్ని పరిశీలించమని వారిని అభ్యర్థించాడు. దశాంశ షోడశాంశ భావాలను జాగ్రత్తగా గమనించి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియచేయమన్నాడు. తగినంత సమయం తీసుకొని జాతక ఫలితాలను వ్రాసి ఇయ్యవలసిందిగా ప్రార్థించాడు. పండితులందరూ శంకరుని జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో రహస్యాలను గ్రహించి ఆశ్చర్యపోయారు. మంచి మేధావి, విద్యలకు వ్యాసుని వంటి వాడు, ధర్మస్థాపనకు ధర్మమూర్తి, అపజయ మెరుగని అజేయుడు, గురువులకు గురువు, కవిత్వానికి మహాకవి, మానవాతీతుడు కాగలడని నిర్ణయించారు. పరమ పూజ్యుడు, పురాణ పురుషుడు, దాతలలో మహాదాత, బుద్ధికి బృహస్పతి, బ్రాహ్మణులలో శాంతమూర్తి, యోగులకు సచ్చిదానందుడు కాగలడని, బ్రహ్మజ్ఞాని అయి జగత్తునకే దిశానిర్దేశం చెయ్యగలడని తెలియజేశారు. వారి మాటలు విని శివగురువు ఆనంద పరవశుడయ్యాడు. ఆయుర్దాయమునకు సంబంధించి పండితులు తెలియచేయలేదు. శివగురువు అడగనూ లేదు. వచ్చిన పండితులందరికీ ధనరాశులను కానుకగా ఇచ్చి సగౌరవంగా వారిని పంపించి వేశాడు. మంచి ముహూర్తంలో అగ్రహారంలోని పేరంటాండ్రు అందరూ వచ్చి బాలశంకరుని ఊయల తొట్టిలో పరుండబెట్టారు. అది ఆ రోజున వారికి పెద్ద పండగ. ముత్తైదులందరూ కాళ్లకు పసుపు రాసుకొని జోలపాటలు పాడారు. ఆర్యాంబ వారందరికీ పసుపు కుంకుమలను, అరటి పండ్లను, నూతన వస్త్రాలను ఇచ్చి గౌరవించింది. విభూతి ప్రియుడు ఊయల తొట్టికి రత్నాలను, మణులను వ్రేలాడదీశారు. బాలుని యొక్క ముఖకాంతులు రత్నాల మీద పడి ప్రతిబింబించేవి. అట్టి అందాలను చూసి ఆడవారందరూ మురిసిపోయేవారు. ఆ గ్రామంలోని ఆడవారందరూ ఏదో ఒక సమయంలో ఒకసారి వచ్చి బాలశంకరుని ముద్దాడేవారు. మరికొంతమంది శివాలయానికి వెళ్ళడానికి బదులుగా బాలశంకర్ని చూచుటకు వచ్చేవారు. దేవాలయంలోని శంకరుడు మాట్లాడడు. బాలశంకరుడు నవ్వులతో మురిపిస్తాడు. ఓంకారనాదాన్ని వినిపిస్తాడు. వచ్చిన వారందరూ తమ ఇళ్లను, పనులను మరచిపోయి పిల్లవానితో ఆడుకుంటూ మురిసిపోయేవారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అమ్మలక్కల చేతిలో బాలశంకరుడు రాత్రి సమయంలో ఓంకారనాదాన్ని అందుకొనేవాడు. కొంతమంది దిష్టి తీసేవారు, మరికొంతమంది మంత్రాలు చదివేవారు. శివగురువు పంచాక్షరి మంత్రాన్ని జపించి విభూది పెట్టేవాడు. నెమ్మదిగా బాలశంకరుడు సుఖంగా నిద్రపోయేవాడు. ఎప్పుడైనా విభూతిని పెట్టడం మర్చిపోతే బాలశంకరుడు ఓంకారాన్ని వినిపించేవాడు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాలశంకరునికి విభూతి పెట్టేవారు. మరి ఒక పెద్ద ముద్దైదు వచ్చి బాలశంకరునికి రుద్రాక్షను మెడలో వేసింది. మరొక ఆమె రక్షను కట్టింది. ఈ విధంగా అందరూ బాలశంకరునికి రక్షణ కల్పించేవారు. బాలశంకరుడు నెమ్మదిగా పెద్దవాడవుతున్నాడు. అందరి పిల్లల వలె తాను కూడా బోర్లా పడటానికి ఆరాట పడుతున్నాడు. కాళ్ళను బిగించి ముందుకు పాకుటకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తప్పటడుగులు వేస్తూ తల్లిదండ్రుల కళ్ళ వెంట ఆనంద బాష్పాలను రప్పిస్తున్నాడు. శివగురువు ఎల్లవేళలా శిష్యులకు వేద విద్యను బోధిస్తూ ఉండేవాడు. అందువలన ఎప్పుడూ వేదనాదం వినిపిస్తూ ఉండేది. వేద మంత్రాలను వింటూ ఊయలలోనే పిల్లవాడు సుఖంగా నిద్రించేవాడు. ఒకనాడు ఆర్యాంబకు ఊయల తొట్టిలో పాము కనిపించింది. ఆమె కంగారు పడి అందరినీ పిలిచింది. పాము మరెవ్వరికీ కనిపించలేదు. వచ్చిన వారందరూ ఆర్యాంబకు పుత్రప్రేమ ఎక్కువగుటచే భ్రాంతి పడింది అన్నారు. మరొకనాడు శివగురువునకు నందీశ్వరుడు కనిపించాడు. అదంతా తన యొక్క భ్రాంతి అని సర్ది చెప్పుకొన్నాడు. మరొకనాడు శిష్యులకు ఇంద్రాది దేవతలు, బ్రహ్మ మొదలైన వారందరూ ఉయ్యాల వద్దకు వచ్చి బాలుని చూస్తున్నట్లుగా అనిపించింది. ఈ విధంగా అచటి వారందరికీ రకరకాల అనుభూతులు కనిపిస్తున్నా ఇదంతా తమ యొక్క భక్తి పారవశ్యం వలన కలిగిన అనుభూతులే అని తమ మనస్సులకు తామే సర్ది చెప్పుకున్నారు. అవతార ప్రయోజనం.
మహాపురుషుల యొక్క ఆవిర్భావంలో సామాన్య ప్రయోజనాలతో పాటు విశేష ప్రయోజనాలు కూడా ఉంటాయి. సామాన్యులకు కొన్ని విషయాలు మాత్రమే అర్థమవుతాయి. శ్రీరామ శ్రీకృష్ణుల యొక్క ఆవిర్భావ సమయంలో మిగిలిన దేవతలు ఏ విధంగా సహాయకారులై ఆవిర్భవించారో అదేవిధంగా కైలాసనాథుడైన పరమశివుడు భూలోకంలో శంకరునిగా అవతరించుటకు పూర్వమే శివ పరివారం కూడా భూలోకంలో అవతరించింది. శ్రీరామాదులు రాక్షస జాతిని సంహరించారు. శంకరులు మానవ జాతిని ఉద్ధరించారు. భూలోకంలో యజ్ఞ యాగాది క్రతువులు తగ్గిపోయాయి. వైదిక కర్మలను సముద్ధరించుటకు 4 ముఖాలతో చతుర్వేదములను బోధించు బ్రహ్మదేవుడు మండన మిశ్రుడుగా అవతరించాడు. మండన మిశ్రుడే సన్యాస ఆశ్రమం స్వీకరించిన తర్వాత సురేశ్వరాచార్యులుగా ప్రసిద్ధి చెందాడు. దేవత గురువైన బృహస్పతి ఆనందగిరిగా అవతరించాడు. తారకాసురుని సంహరించి కార్తికేయుడిగా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి కుమారిలా భట్టుగా ఉద్భవించాడు. సర్వ జగత్తును ప్రకాశింపచేయు ఆదిత్యుడు పద్మపాదునిగా, వాయుదేవుడు హస్తామలకాచార్యునిగా, అగ్నిదేవుడు తోటకాచార్యునిగా అవతరించారు. శంకరుని శిష్యుల యొక్క ప్రజ్ఞా పాఠవాలను, వారు బోధించిన తత్వజ్ఞాన సంపదను గ్రహించిన పెద్దలు వారిని ఆయా దేవతల యొక్క అంశాలుగా గుర్తించారు. పరమేశ్వరుడే ఆదిశంకరునిగా అవతరించినప్పుడు దైవగణాలు శంకరుని సహాయకారులై ఆవిర్భవించుటలో ఆశ్చర్యం లేదు. మానవులలో సహజంగా ఉండవలసిన మానవత్వం నశించిపోతుంది. వారి వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. నాస్తికత్వం పెరిగిపోయింది. ఆత్మతత్వం గురించి ఆలోచించేవారే అరుదైపోయారు. దానినే ధర్మగ్లాని అంటారు. మహాపురుషులు అట్టి సమయాన భూలోకంలో అవతరిస్తారు. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారం కొరకు అనేక మార్లు భూలోకంలో అవతరించాడు. కైలాసనాథుడు మానవ జాతిని సముద్ధరణ చేయుట కొరకై భూలోకంలోని కాలడి గ్రామంలో అవతరించారు. ఆయన వెంట బ్రహ్మ, విష్ణువు, కుమారస్వామి, బృహస్పతి, వాయువు, వేదాంతులు, సిద్ధులు, సాధకులు అందరూ భూలోకంలో వారి వారి రూపంలో ప్రవేశించారు. శంకర అవతారంలోని విశేషం మరి ఒకటి ఉంది. వీరందరూ తమంతట తామే భూలోకానికి దిగి వచ్చారు. శంకరునికి అండగా నిలబడ్డారు. అందరూ ఆత్మవిద్యను బోధించారు. దుర్వాసుని శాపం. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి యొక్క జన్మ వృత్తాంతంనకు ముందు జరిగిన విషయాన్ని తెలుసుకుందాము. బ్రహ్మదేవుడు నివసించు లోకం సత్యలోకం. అందులో ఒకరోజు గొప్ప మహాసభ జరిగింది. చతుర్ముఖ బ్రహ్మయే ఆ సభకు అధిపతి. సప్తర్షులు, సనక సనందనాది సిద్ధులు, యోగులు, మహర్షులు ఆ సభలో ఆసీనులై ఉన్నారు. వేదములు బోధించు దేవతల గురువైన బృహస్పతి అచటనే ఉన్నాడు. దేవర్షి అయిన నారదుడు, దుర్వాసుడు కూడా అచటనే ఉన్నారు. వచ్చిన మునీశ్వరులందరూ సాంగోపాంగంగ వేదమును అధ్యయనమును చేసిన వారే. వారందరూ చతుర్ముఖుని యొక్క ఒక్కొక్క ముఖం వద్ద ఒక్కొక్క వేదమును వినిపిస్తున్నారు. సత్యలోకమంతా వేదనాదంతో నిండిపోయింది. కొంతమంది మహర్షులు బ్రహ్మదేవుని యొక్క పశ్చిమ ముఖం వద్ద వేదాన్ని వినిపిస్తున్నారు. క్రమం తప్పుటచే వినుటకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చదువుల తల్లి అయిన సరస్వతీదేవి కూడా ఈ విషయాన్ని గమనించింది. ఎవరి నోట నుండి అపస్వరం వస్తుందో అని పరిశీలనగా చూసింది. క్షణకాలంలో విషయం తెలిసిపోయింది. స్వర విషయంలో జరిగిన దోషానికి కారణం దుర్వాసుడని గుర్తించి ఒక్కసారి పక్కుమని సరస్వతీదేవి నవ్వింది. సభలోని వారందరూ నివ్వెరబోయారు. అందరూ నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు. సరస్వతీదేవి పరిహాసాన్ని దుర్వాసుడు గమనించాడు. చురుకైన కళ్ళతో జరిగినదంతా గ్రహించాడు. తాను ఏకాగ్రతతో లేనని, వృద్ధాప్యం వలన బుద్ధి మందగించి అపస్వరం పలికానని తలచి సరస్వతీదేవి సభామండలంలో అందరి ముందు తనను అవమానపరిచిందని భావించాడు. కానీ మానవులకు ముసలితనం రావడం సహజ లక్షణం. ముసలితనంలో నోటిలోని దంతాలు ఊడిపోతాయి. దంత సహాయంతో పలకవలసిన అక్షరాలలో స్పష్టత ఉండదు. అస్పష్టత వల్ల స్వరంలో భేదం వచ్చినట్లు వినిపిస్తుంది. అంత మాత్రం చేత దోషం చెప్పినట్లు కాదు. అతి సాధారణమైన ఇట్టి చిన్న విషయాన్ని తెలుసుకొనలేక చదువుల తల్లిననే అహంకారంతో తనను అందరి ముందు నవ్వుల పాలు చేసిందని అనుకున్నాడు.
అవమాన భారంతో దుర్వాస మహర్షి ఊగిపోతున్నాడు. ఆయన శరీరమంతా దావాగ్ని వలె మారిపోయింది. నేత్రాలు నిప్పుల కణికల వలె మండిపోతున్నాయి. అగ్నిజ్వాలలు ముక్కు రంధ్రాల నుండి బయటకు వస్తున్నప్పుడు బుసలు కొడుతున్న కాల సర్పం వలె కనిపిస్తున్నాడు. తాపసుల మహిమను గుర్తించలేక సరస్వతి తనను అవమానపరిచింది. స్వరముల్లో పలుకుటలోని నైపుణ్యం భూలోకవాసులైన బ్రాహ్మణోత్తములకు తెలుస్తుంది, కానీ జరా మరణాదులు లేని దేవతలకు ఎలా తెలుస్తుంది? అందువలన మానవ జన్మనెత్తి స్వర సంవిధానంలోని అంతర్యాన్ని, నైపుణ్యాన్ని స్వయంగా తెలుసుకో. మానవలోకంలో సామాన్య మానవ జన్మను ధరించెదవుగాక అని సరస్వతీదేవిని శాపమిచ్చాడు. దుర్వాస మహర్షి కోపావేశం తనను శపించిన మాటలను సరస్వతీదేవి వింది. గడగడలాడిపోయింది. కళ్ళల్లో దీనత్వం తాండవిస్తుంది. తన భర్త అయిన చతురానుని వైపు చూసింది. ఆయన ఏమీ మాట్లాడలేదు. మహర్షుల వైపు చూసింది. వాళ్ళందరూ మతిస్థిమితం లేని వారి వలె వెర్రి చూపులు చూస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మకు భార్య అయిన తనను నిండు సభలో ఒక కోపిష్టి మహర్షి శపిస్తే ఎవ్వరూ మాట్లాడటలేదు. తాపసుల శక్తి సామర్థ్యాల ముందు దైవత్యం ఎందుకు పనిచేయదని తేలిపోయింది. దిక్కులేని తనను రక్షించువాడు దుర్వాసుడు ఒక్కడే అని గ్రహించింది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే మునీశ్వరుని పాదాలపై వ్రాలిపోయింది. పలు విధాలుగా ప్రాధేయపడింది. తనకు శాప విమోచనం కలిగించమని అర్థించింది. మునీశ్వరులందరూ దుర్వాసుని పలు విధాలుగా స్తుతించారు. సరస్వతీదేవి తప్పిదాన్ని క్షమించమని ప్రాధేయపడ్డారు. తెలియక చేసిన తప్పునకు తండ్రి కుమార్తెను రక్షించినట్లుగా కాపాడమని అర్థించారు. సరస్వతీదేవి యొక్క పశ్చాత్తాపంతో దుర్వాసముని శాంతించాడు. మునీశ్వరుల యొక్క ప్రార్థనతో దయాపూరిత హృదయుడై ద్రవించిపోయాడు. తన శాపం యొక్క తీవ్రతను తగ్గించగలనని, లోకోపకారముగా ఈ శాపం పరిణమించగలదని తెలియపరిచాడు. అద్వైత సిద్ధాంత స్థాపనకై పరమేశ్వరుడు శంకరునిగా భూలోకంలో అవతరిస్తాడు. ఆయన యొక్క దర్శన భాగ్యంతో నీకు శాప విమోచనం కలిగి మామూలు రూపం వచ్చేస్తుంది. చతుర్ముఖుడు కూడా నిన్ను అనుసరించి భూలోకంలో అవతరిస్తాడు అని శాప విమోచనాన్ని శుభ పరిణామంతో పూర్తి చేశాడు. జరిగిన విషయాన్ని స్మరించుకుంటూ దేవతలు, మహర్షులు, యోగులు, సిద్ధులు వారి వారి నివాసాలకు చేరుకున్నారు. సత్యలోకంలోని సభ పూర్తయింది. పరమేశ్వరుడు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. సరస్వతీ జననం. శాపగ్రస్తురాలైన సరస్వతీదేవి భూలోకంలో అవతరింపబోవు సమయం ఆసన్నమైంది. ఎవరి ఇంట జన్మించి తన జన్మకు సార్థకం చేసుకోవాలా అని ఆలోచిస్తూ దైవానుగ్రహ సంపన్నుడైన ఒక బ్రాహ్మణోత్తమునికి కుమార్తెగా అవతరించాలనుకుంది. శోనా నది తీరంలో విశ్వామిత్రుడు అను బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతడు పరమశాంత స్వభావం కలవాడు. తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలు కలవాడు. విద్యా వినయ సంపన్నుడు. బంధు ప్రేమ కలవాడు. ధనవంతుడు. దాన ధర్మ నిరతుడు. వేదాధ్యాయన తత్పరుడు. అతిథి అభ్యాగతులను పూజించే స్వభావం కలవాడు. ఇన్ని సద్గుణములు కల విశ్వామిత్రునికి సంతానం కలగలేదు. సంతానం కొరకై తీర్థయాత్రలు చేశాడు. సాధు సత్పురుషులను సేవించాడు. గ్రహజాపాదులు చేయించాడు. దాన ధర్మాదులు చేశాడు. పూజలు వ్రతాలు చేశాడు. దేవాలయాలను నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. విశ్వామిత్రుని తపస్సు ఫలించింది. తన భార్య గర్భవతి అనే శుభవార్త ఆయన చెవిన పడింది. తన కోరిక ఫలించినందులకు విశ్వామిత్రుడు దాన ధర్మాదులు చేశాడు. గ్రామంలోని వారందరికీ కానుకలు పంపించాడు. నవమాసంలో నిండిన తర్వాత శుభ సమయంలో విశ్వామిత్రుని భార్యకు అందాల రాశి అయిన కుమార్తె పుట్టింది. తెల్లని శరీరం, విశాలమైన నేత్రాలు, వీణానాదాన్ని మరిపించే కంఠస్వరంతో తేజోమూర్తిగా ఉన్న ఆ పిల్ల దానిని ముత్తైదులందరూ ముద్దులాడారు. శుక్లపక్షపు చంద్రుని వలె బాలిక పెరిగి పెద్దదవుతుంది. అక్షరాభ్యాసం నాడే విద్యలన్నీ ఆ పిల్ల దానిని వరించాయి. ఈ విషయం ఆ గ్రామంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలందరూ ఆ బాలిక యొక్క ప్రజ్ఞాపాఠవాలను చూసి చదువుల తల్లి అయిన భారతీదేవిని మించిపోయిందని పొగుడుతూ ఆమెను ముద్దుగా ఉభయ భారతి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమెకు ఆ పేరే సార్థకమయ్యింది. కాలం ఎవరి కోసం ఆగదు. అది ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. కాలానుగుణమైన మార్పులకు మనమే అలవాటు చేసుకోవాలి. కాలంతో పాటు వయస్సులో కూడా మార్పులు వస్తాయి. శరీర ధర్మాలు మారుతాయి. ఆయా వయస్సుకు సంబంధించిన పనులను మానవుడు చేస్తూనే ఉంటాడు. ఉభయ భారతి కూడా పెరిగి పెద్దదవుతుంది. తనకు అపురూపమైన భర్త రావాలని కోరుకుంటుంది. తనకు కాబోయే భర్త యొక్క రూపురేఖ విలాసాదులు చూడాలని
గుణగణాలను వినాలని అనుకుంటుంది. విశ్వామిత్రుని ఇంటికి వచ్చిన బ్రాహ్మణోత్తములకు సేవలు చేసేది, వారి నుండి అనేక విషయాలు గ్రహించేది, సద్గుణ సంపత్తి గల వరులను గూర్చి గుచ్చి ప్రశ్నలు అడిగేది. దానికి వారందరూ యథా సమయానుకూలంగా సమాధానాలు చెప్పేవారు. నీ యొక్క అందచందాలకు, పాండిత్య ప్రతిభా పాటవాలకు తగిన వరుడు తప్పక నీకు లభిస్తాడులే అని ఆశీర్వదించేవారు. రేవా నది తీరంలోని కుండినా నగరంలో హిమమిత్రుడనే బ్రాహ్మణోత్తముడున్నాడు. వేదాంగ తత్వజ్ఞుడు, వైదిక కర్మానిష్టా గరిష్ఠుడు. అతని కుమారుడు విశ్వరూపుడు. చతుర్వేదంలో అతను నాలిక మీద నాట్యం చేస్తూ ఉంటాయి. ఎర్రని శరీరఛాయ, సుకుమారమైన శరీరం, చూడగానే ఆశ్చర్యపరిచే దేహ సౌందర్యం, ఇవన్నీ విశ్వరూపునికి సహజ ఆభరణాలు. వైదిక కర్మ నిష్ఠాగరిష్ఠుడైన విశ్వరూపుని వేద విద్వాంసులైన బ్రాహ్మణోత్తములందరూ మండన మిశ్రుడు అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ రోజులలో వరుని తల్లిదండ్రులే కన్యాన్వేషణ చేసేవారు. వరాన్వేషణకు ప్రాముఖ్యం లేదు. హిమమిత్రుడు తన కుమారుని వివాహం చేయుటకై విప్రోత్తములను దేశాలకు పంపించాడు. విశ్వామిత్రుడు కూడా తన కుమార్తెకు తగున వరిని కోసం ఎదురు చూస్తున్నాడు. హిమమిత్రుడు కన్యాన్వేషణకై పంపిన బ్రాహ్మణులు దేశాలు తిరిగి విశ్వామిత్రుని ఇంటికి చేరారు. ఆయన కుమార్తెను చూశారు. విశ్వరూపునికి తగిన వధువుగా గుర్తించారు. విశ్వరూపుని యొక్క గుణగణాలను వర్ణించి చెప్పారు. వీరిద్దరికీ వివాహం చేస్తే వధూవరులు రత్నమాణిక్యాల వలె ప్రకాశిస్తారని అన్నారు. ఈ సంకల్పం దైవ నిర్ణయం, మీ అనుమతికై ఎదురు చూస్తున్నాము అని వినయంగా విన్నపం చేశారు. హిమమిత్రుని గొప్పతనాన్ని, పేరు ప్రతిష్టలను గూర్చి విశ్వామిత్రుడు పండితుల ద్వారా ఇదివరకే విన్నాడు. సాంప్రదాయకమైన కుటుంబం, ఆచార్య వ్యవహారాదులు తెలిసినవాడు, పైగా గొప్ప ధనవంతుడు, రాజుల చేత అనేక సత్కారాలు పొందినవాడు కనుక తమ అమ్మాయికి తగిన వరుడని నిశ్చయించాడు. కుండిన నగరం తమకు చాలా దూరమైన సంబంధం మంచిది కదా అని ఆలోచించి తథాస్తు అని అంగీకారం తెలియజేశాడు. బ్రాహ్మణోత్తములు పరుగున కుండిన నగరం చేరారు. హిమమిత్రుని నమస్కరించి కన్యాన్వేషణ ఫలించింది అన్నారు. వధువు యొక్క లక్షణాలను, విశ్వామిత్రుని యొక్క గౌరవ మర్యాదలను తెలియజేశారు. శుభం అన్నాడు హిమమిత్రుడు. లగ్నపత్రిక అందుకున్నాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాడు. ఈ శుభవార్తను కుమారునికి, భార్యకు తెలియజేశాడు. వివాహ శుభముహూర్తానికి కుటుంబ మిత్ర సమేతంగా కన్యాదాత ఇంటికి తరలి వస్తున్నామని విప్రుల ద్వారా వర్తమానం పంపించాడు. భారతీ విశ్వరూపుల వివాహం. భారతీ విశ్వరూపుల వివాహ వార్త పురజనులందరికీ సంతోషదాయకమే. గ్రామస్తులందరూ పెళ్లివారయ్యారు. కొందరు పందిళ్ళు వేస్తున్నారు, మరికొందరు తోరణాలు కడుతున్నారు. బంధుమిత్రులందరూ ఒక్కొక్కరే వస్తున్నారు. భోజనాలకు, వంట వాళ్లకు ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేశారు. మగపల్లి వారి ఏర్పాట్లు ఇంకా ఘనంగా ఉన్నాయి. గ్రామంలోని ప్రజలందరూ రెండెడ్ల బండి మీద ఆడపెళ్లి ఇంటికి బయలుదేరారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ ముందుగా నడుస్తున్నారు. స్నేహితులు చలోక్తులు విసురుకుంటూ నవ్వుకుంటున్నారు. సేవకులు సామానులను చాలా భద్రంగా తీసుకొని వస్తున్నారు. మంగళ వాయిద్యాలు ముందు నడుస్తుండగా ముత్యాల పల్లకిలో శుభ సమయాన విశ్వరూపుడు పెళ్లి కుమారుని వేషంలో బయలుదేరాడు. వివాహానికి ముందుగా తన గురువైన భట్టపాదుల వారికి నమస్కరించి సగౌరవంగా వివాహానికి ఆహ్వానించాడు. భట్టపాదుల వారి పూర్తి పేరు కుమారిల భట్టు. వీరిని కుమారస్వామి అవతారంగా ప్రజలు కొలుస్తూ ఉంటారు. మొగపల్లి వారు నెమ్మదిగా షోనా నది తీరం చేరారు. అక్కడ మంగళ వాయిద్యాలను గట్టిగా మ్రోగించారు. ఈ శబ్దాన్ని విని మగపెళ్లివారు వచ్చేశారని ఆడపెళ్లివారు గ్రహించారు. కన్యాదాత ఎదురు వెళ్ళి స్వాగత వచనాలు పలికాడు. పెళ్లివారినందరినీ సగౌరవంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో మగపెళ్లివారు విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్గాయాసం తగ్గడానికి మంచి తీర్థం ఇచ్చారు. అందరూ విశ్రాంతిగా కూర్చోవడానికి ఆసనాలు వేయించారు. బంగారు కలశాలతో మధుపర్కాన్ని పెళ్లి కుమారునికి అందించారు. అతిథి పూజలలో
ప్రాచీన కాలంలో మధుపర్కాన్ని ఇచ్చేవారు. మధుపర్కం అనగా పెరుగు, నెయ్యి, నీరు, తేనె, పంచదార కలిపిన పానకం వంటి ద్రవ పదార్థం. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. సహజ సౌందర్యం గల వధూవరులిద్దరికీ క్రొత్త అందాలు దిద్దారు. బంగారు ఆభరణాలు అలంకరించారు. కళ్యాణ మండపం నిండా పచ్చి పువ్వుల రంగురంగుల ముగ్గులు వేసి పేరంటాళ్లకు పసుపు కుంకుమలు ఇస్తున్నారు. ముహూర్తం సమీపించింది. వేద పండితుల వివాహ మంత్రాలను గట్టిగా చదువుతున్నారు. మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. నృత్య గానాదులు శ్రవణానందాన్ని ఇస్తున్నాయి. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న మండన మిశ్రుడు పవిత్రమైన మంగళసూత్రాన్ని ఉభయ భారతి కంఠసీమనలంకరింప చేశాడు. ఉభయభారతి చేతిని తన కుడి చేతిలో పట్టుకొని అగ్నిహోత్రంనకు విధి విధానంగా ప్రదక్షిణ చేసి సశాస్త్రీయంగా పాణీగ్రహణం చేశాడు. వివాహానంతరం షడ్రసోపేతమైన భోజనాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కర్పూర తాంబూలాలు, చందన లేపనాదులతో మగపెళ్లి వారిని గౌరవించారు. బ్రాహ్మణులకు దానాదులు జరిగాయి. దేవతలకు, పితృదేవతలకు స్థాళిపాకం చేశారు. వివాహ తంతు పూర్తయింది. అప్పగింతలు. ఆడపిల్లను అత్తవారింటికి పంపాలి. పెళ్లి పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు. ఉభయభారతి తండ్రి అయిన విష్ణుమిత్రుడు తన కుమార్తె యొక్క చేతిని విశ్వరూపిణి తండ్రి అయిన హిమమిత్రుని చేతిలో ఉంచి కంటనీరు నిల్వగా గద్గద స్వరంతో, నాకు కుమారుడైన కుమార్తె అయిన ఉభయభారతి ఒక్కతే. ఇంతవరకు అల్లారు ముద్దుగా పెంచాను. మాయామర్మములు తెలియవు. లోకం సంగతి తెలియదు. చిన్నప్పటి నుండి ఆటపాటలంటే ఇష్టం. ఆటలలో పడి ఆకలి కూడా మర్చిపోయేది. ఇంటి పనులు కూడా పెద్దగా తెలియవు. మీరే జాగ్రత్తగా సర్దుకుపోవాలి. తల ఎత్తి విష్ణుమిత్రుడు తన కుమార్తెను చూశాడు. ఆమె కళ్ళు చింతనిప్పుల వలె ఉన్నాయి. ఒక్కసారి దుఃఖం కట్టలు త్రెంచుకుంది. అయినా బలవంతంగా ఆపుకుంటూ, అమ్మా, ఇప్పుడు నీవు కూడా ఒక ఇంటి దానివయ్యావు. ఇక్కడ ఉన్నట్లుగా అత్తవారింట్లో ఆటపాటలతో ఉండకూడదు సుమా. ఇంటి బాధ్యతంతా నీవే స్వీకరించాలి. భర్తను దైవంగా భావించాలి. భర్తకు ఉపచారాలు సేవకులు చేయకూడదు. స్వయంగా నీవే చేయాలి. భర్తకు కోపం వచ్చినప్పుడు ప్రతికూలంగా మాట్లాడకూడదు. అమ్మా, తల్లిదండ్రులు దైవ సమానులని శాస్త్రాలు చెబుతున్నాయి. నీ భర్త తల్లిదండ్రులను ఎల్లవేళలా పూజిస్తాడు. నీవు కూడా అత్తమామలను తల్లిదండ్రుల వలె సేవించాలి. తండ్రి బోధించిన విషయాలు శ్రద్ధగా వింది ఉభయభారతి. కళ్ళు తుడుచుకుంది. మీరు చెప్పినట్లుగా ధర్మాన్ని విడిచిపెట్టక జాగ్రత్తగా నడుచుకుంటానని తండ్రికి మాట ఇచ్చింది. పెళ్లివారందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మగ పెళ్లివారు తమ ఇంటికి చేరుకున్నారు. అందరి ఇంట ఆనందమే, సంతోషమే. బాలశంకరుని విద్యాభ్యాసం. బాలశంకరునికి 7 ఏడాది వయసు నిండేసరికి అక్షరాలు, పదాలు, మాటలు అన్నీ వచ్చేశాయి. అక్షరాలను గుర్తించగలిగే సామర్థ్యం వచ్చింది. ఎంతటి పెద్ద వాక్యమైనా అవలీలగా పలికేస్తున్నాడు. 2వ సంవత్సరంలో ఇతర భాషలన్నీ నేర్చాడు. ఆ భాషలను చదవటం, వ్రాయటం కూడా వచ్చేసింది. అక్షరాలను కంటితో చూసి వ్రాసేవాడు. అన్ని భాషా పదాలు కంఠస్థమైపోయాయి. 3వ సంవత్సరంలో శబ్దాలు, కావ్య నాటకాదులు పూర్తయ్యాయి. తాను నేర్చిన విద్యను పిల్లలకు, పెద్దలకు బోధించేవాడు. నెమ్మదిగా పురాణాలన్నీ పఠనం చేశాడు. గురువులు ఒక్కసారి పలికిన వెంటనే శంకరునికి ఆ విషయమంతా సులభంగా అర్థమై గుర్తుండిపోయేది. వినిన పాఠాన్ని మరొకమారు చదవవలసిన అవసరం లేకపోయేది. విద్యలన్నీ స్వయంగా శంకరుని వెదుక్కుంటూ వచ్చి చేరుతున్నాయి. ఆ గ్రామంలోని వారందరికీ శంకరుని విద్యాభ్యాసం వింతలలోకెల్ల పెద్ద వింతగా అయింది. కొందరతనిని ఏకసంతాగ్రహి అన్నారు. మరికొందరు గొప్ప ప్రజ్ఞావంతుడు అన్నాడు. గురువులు రాని సమయంలో తండ్రియే శంకరునికి పాఠాలు చెప్పేవాడు. వారిరువురి అధ్యాయాన్ని చూసిన వారు తండ్రిని మించిన కొడుకన్నారు. కొంతమంది సాక్షాత్ శంకరుడే బాలశంకరుడన్నారు. చదువులు రావాలంటే జన్మాంతర సంస్కారం, తపస్సు ఉండాలి. నూరిపోసినా ధనం కుమ్మరిచ్చినా వస్తాయా అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు.
పూర్వజన్మలో చేసిన మంచి పనుల ఫలితంగా పిల్లలకు మంచి చదువులు వస్తాయి. కనీసం ఈ జన్మలో మంచి పనులు చేస్తే పై జన్మలోనైనా సరస్వతీ కటాక్షం కలుగుతుందని మరికొందరు వేదాంత వాక్యాలు పలికారు. బాలశంకరునికి 3 సంవత్సరాలు నిండాయి. తుమ్మెద రెక్కల వంటి మెత్తని జుట్టు నుదుటి మీద పడి కొత్త అందాన్ని ఇస్తుంది. శివగురువు తన కుమారునికి చౌలమనే సంస్కారం చేయించాలనుకున్నాడు. దీనిని చూడకర్మ అని కూడా అంటారు. చెవులు కుట్టుట, తల వెంట్రుకలు తీయించుట అను సంహారానికి సుముహూర్తం నిశ్చయించి పండితులతో పూర్తి చేయించాడు. ఈ సంస్కార విశేషంతో సంస్కరింపబడిన శంకరుని శరీరం నేయి వేసిన అగ్నిహోత్రుని వలె ప్రకాశిస్తుంది. బాలశంకరునికి వేదాధ్యయనం చేయించాలి. వేద విద్యకు ముందుగా ఉపనయనం చేయాలి. ఉపనయనం చేస్తే కానీ వేద విద్యార్హత రాదు. కానీ శంకరునికి వేదములన్నీ వచ్చేస్తున్నాయి. వేద పండితులు చెప్పిన మంత్రాలను ఒక్కసారి విని శంకరుడు తిరిగి చెప్పేసేవాడు. గురువుగారి ఉపదేశం ఇంకా జరగలేదు. అన్ని మంత్రాలు సుస్వరంగా చెప్తుంటే పండితులు ఆశ్చర్యపోయారు. వీణ మీటినట్లుగా మృదు మధురమైన కంఠధ్వని చిన్నపిల్లల కంఠస్వరంగా స్పష్టంగా తెలిసేది. కొందరు పెద్దలు బాలశంకరుని చేత అడిగి చెప్పించుకొని విని ఆనందించేవారు. పండితుల ఇళ్లల్లో ఇది సహజమే. శాస్త్రవాదములన్నీ శంకరునికి మంచినీళ్ల ప్రాయం. దిగ్గజాల వంటి పండితులు శంకరునితో ముచ్చటగా వాదించి వినోదించేవారు. బాలశంకరుడు వారిని చమత్కారంతో తప్పుదోవ పట్టించేవాడు. కొంతమంది బాలశంకరుణ్ణి మేధ సంపత్తికి ఆశ్చర్యపోయేవారు. మరికొంతమందికి ముచ్చెమట్లు పట్టేవి. మరికొంతమంది మౌనంగా ఉండిపోయేవారు. వాదనలలో ఎప్పుడూ శంకరునిదే పైచేయి. శంకరుని ప్రతిభకు తలవంచిన పెద్దలందరూ ఆశీర్వదించేవారు. వేద వ్యతిరేకతను శంకరుడు నిర్భయంగా ఎదిరించేవాడు. 3 సంవత్సరాల వయస్సు గల శంకరుని శాస్త్ర పాండిత్యానికి పెద్ద పెద్ద విద్వాంసులందరూ ఆశ్చర్యపోయేవారు. పరమేశ్వరుడే తమ ఇంట కుమారునిగా పెరుగుతున్నాడని శివగురువు గ్రహించాడు. ఉపనయన వయస్సు రాకపోయినా వెంటనే ఉపనయనం చేయించాలని నిశ్చయించాడు. తనకు వృద్ధాప్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నాడు. దైవం చాలా బలమైనది. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియదు. కఠినాత్ముడైన యముడు ప్రజల యొక్క కర్తవ్యములను గ్రహించడు. తన కుమారుని యొక్క గొప్పతనాన్ని చూసి ఆనందిస్తున్న శివగురువును కాలయముడు తన పాశంతో బంధించి పాంచభౌతిక విముక్తి కలిగించాడు. శివగురువు నిర్యాణాన్ని ఆర్యాంబ సహించలేకపోయింది. బంధుమిత్రుల ఓదార్పుతో కుమారుణ్ణి కొరకై జీవించి ఉంది. శంకరుని జ్ఞాతుల ద్వారా పైతృక కర్మలన్నీ పూర్తి చేయించింది. వైదిక కర్మలన్నీ సంవత్సర కాలంలో సగోత్రికుల చేత చేయించి సాంవత్సరిక దీక్షను పూర్తి చేయించింది. ఈ విధంగా తన భర్తకు చేయించవలసిన పరలోక క్రియలు పూర్తి చేసి తన పుత్రునికి ఉపనయనం చేయవలనని సంకల్పించింది. ఉపనయనం. శివగురువు గతించి అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయింది. బాలశంకరునికి 4 సంవత్సరాలు నిండి 5వ ఏడు వచ్చింది. ఉపనయనం చేయడానికి కావలసిన వయస్సు ఇంకా పూర్తిగా రాలేదు. అయినా తండ్రి గారి కోరిక బాలుని ప్రజ్ఞాపాఠవాలను దృష్టిలో ఉంచుకొని ఆర్యాంబ తన కుమారునికి ఉపనయనం చేయవలనని నిశ్చయించింది. దైవాజ్ఞులను పిలిపించి ఉపనయనానికి గురుబలం ఉన్న దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించింది. బంధువర్గానికి వర్తమానాలు పంపించింది. పండితులకు ఆహ్వానాలు వెళ్ళాయి. గ్రామంలోని వారందరికీ శుభలేఖలు అందాయి. బాలశంకరుని ఉపనయనం కనులారా చూచుటకై పెద్దలు పిన్నలు అందరూ వచ్చేశారు. తండ్రి భౌతికంగా దగ్గర ఉండి ఆశీర్వదించలేదని బాధ అందరినీ బాధిస్తోంది. వేదోక్తంగా మహావైభవంగా మహర్షుల వంటి వేద పండితుల దివ్య ఆశీస్సులతో బాలశంకరుడు ఉపనయనం చేసుకొని బ్రహ్మచారి అయ్యాడు. బ్రహ్మచారికి వస్త్రాధరణలో కొన్ని మార్పులు వస్తాయి. దర్భాసనలు, కృష్ణాజీనం మొదలైన వస్తువులను వేద పండితులు కానుకగా సమర్పించారు. స్త్రీలందరూ తన కుమారునికి ఉపనయనం జరుగుతున్నట్లుగా ఆనందించి బాలశంకరుణ్ణి ఆశీర్వదించారు. బ్రహ్మోపదేశమైన వెంటనే బాలశంకరునిలో మార్పులు వచ్చాయి. పసుపు రంగుతో ఉన్న కౌపీనం ధరించాడు. మెడలో యజ్ఞోపవీతం, చేతిలో పలాశదండం ధరించాడు. ఒక
ఒక భుజాన భిక్షాటనకై జోలి వ్రేలాడుతుంది. మరి ఒక చేతిలో నీటితో నిండిన పాత్ర ఉంది. శిరస్సు మీద పంచశిఖలున్నాయి. పంచశిఖలు బ్రహ్మచారికి ఉపనయన సమయంలో ఏర్పాటు చేస్తారు. అనంతరం ఒక శిఖ మాత్రమే శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆంధ్ర ప్రాంతం వారు భారతదేశంలోని చాలామంది శిరస్సునకు పశ్చిమ భాగాన శిరస్సును ధరిస్తారు. మరికొందరు పార్శ్వ భాగాన శిఖను ధరిస్తారు. కేరళ ప్రాంతీయులు ఊర్ధ్వ శిఖను ధరిస్తారు. శిఖను ధరించడంలో ఆయా ప్రాంతాల యొక్క ఆచారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమస్త లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించే శంకరుడు తాను భిక్షను యాచిస్తూ వందనం చేస్తున్నాడు. నేటితో 2వ జన్మను స్వీకరించి ద్విజుడయ్యాడు. బ్రహ్మోపదేశం జరిగిన వెంటనే వింతలు గొలిపే గొప్ప తేజస్సు ప్రవేశించింది. బ్రహ్మవర్చస్సుతో బాలశంకరుడు ప్రకాశిస్తున్నాడు. వేదాధ్యయనం. ఉపనయనమైన బ్రహ్మచారికి వేదాధ్యయన అధికారం వస్తుంది. శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మను పూర్తి చేసుకొని వేదాధ్యయనాన్ని గురువుల వద్ద ప్రారంభించుట సాంప్రదాయం. ఉపనయనం కాకుండగానే వేదాలను సుస్వరంగా చెప్తున్న ఆచార వ్యవహారాదులకు అతిక్రమించక వేదాధ్యయనం కొరకై గురువుల వద్దకు శంకరుణ్ణి పంపించింది ఆర్యాంబ. 5 సంవత్సరాలు వయసు గల శంకరుడు బుద్ధిమంతులచే 12 సంవత్సరములు చదవవలసిన ఒక్కొక్క వేదంను సాంగోపాంగంగా సంవత్సరాకాలంలో పూర్తి చేశాడు. 4 వేదములకు సుమారు 48 సంవత్సరాలు పడుతుంది. అసాధారణ ప్రజ్ఞాపాఠవములు గల శంకరుడు గురుముఖంగా వినిన వెంటనే ధారణ చేసేవాడు. ఇంతవరకు భూమి మీదున్న పురుషులెవ్వరూ చూపని శంకరుని ప్రజ్ఞను చూసి గురువులు ఆశ్చర్యపోయారు. శంకరునితో పాటు విద్యను అభ్యసించు విద్యార్థులందరికీ శంకరుడే విద్యార్థి దశలో ఆచార్యునిగా మారిపోయాడు. సమస్త విద్యలందు ఆరితేరిన శంకరుడు 4 వేదాలను 4 ముఖములతో ప్రవర్తింపచేయు చతుర్ముఖ బ్రహ్మతో సమానంగా కనిపిస్తున్నాడు. వేదాంగములైన శిక్ష వ్యాకరణాదులను వ్యాఖ్యానం చేయునప్పుడు గార్గ్య మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు. వేదముల యొక్క ఉపాఖ్యానములను తాత్పర్యార్థములను విచారణ చేస్తున్నప్పుడు వేదముల యందలి కథలను వేదార్థములను తెలియచేస్తున్నప్పుడు సాక్షాత్తు బృహస్పతి వలె కనిపిస్తున్నాడు. వేదోక్తములైన కర్మకాండకు సంబంధించిన విచారణ చేస్తున్నప్పుడు ధర్మాద్యర్థ ప్రతిపాదక సూత్రములను రచించిన జైమిని మహర్షితో సమానంగా కనిపిస్తున్నాడు. వేదములను శిరస్సానియములైన ఉపనిషత్తులను బోధిస్తున్నప్పుడు వేదవ్యాసునితో సమానంగా కనిపిస్తున్నాడు. బాలశంకరుడు సకల విద్యాస్వరూపుడై సమస్త విద్యలను గ్రహించాడు. తర్క విద్యలుగా ప్రసిద్ధికెక్కిన గౌతమ కనద మహర్షులచే వివరించబడిన న్యాయ వైశేషిక దర్శనాలను సునాయాసంగా పరిశీలించాడు. తర్కశాస్త్రంలో సునిశిత ప్రావీణ్యాన్ని సంపాదించాడు. కపిల మహర్షి యొక్క సాంఖ్యాశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. కేవలం ప్రకృతి ప్రధానమైన సాంఖ్యాసూత్రములలోని రహస్యాన్ని అన్వేషించాడు. యోగ దర్శనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బాట్టా కారికల యొక్క యథార్థ తత్వాన్ని గ్రహించాడు. అన్ని విద్యలను గ్రహించి అదితి బోధ ఆచరణ ప్రచారణ మూల వరకు గల సార్థక పాండిత్యంను సంపాదించిన శంకరుని మనస్సులో ఏదో తెలియని అసందిగ్ధత బాధిస్తోంది. సామాన్య జనులందరికీ ఐహిక సుఖదుఖములలోని అనిత్యత్వాన్ని తెలియచేసి అముష్కిక అఖండ ఆనందాన్ని అందించు పరమాత్మ తత్వమును తత్ప్రతిపాదమైన సిద్ధాంతంను ప్రతిపాదించవలనని మనస్సు ఉరకలు వేస్తుంది. దాహం వేస్తున్న వానికి నదికూప జలాశయాదులు ఏ విధంగా తృప్తిపరుస్తున్నాయో అదేవిధంగా బ్రహ్మజ్ఞానం కూడా సర్వజనులను సులభతరంగా సిద్ధించాలని శంకరుడు మనోవేదన పడుతున్నాడు.